రాంచీలో ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలి 7గురు చనిపోయిన ఘటనలో దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో ప్రమాదానికి సంబంధించి మరికొన్ని విషయాలు బయటకొచ్చాయి. హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంజయ్ కుమార్ ను ఎలాగైనా కాపాడుకోవాలని అతడి కుటుంబం 8 లక్షలు అప్పు చేసి మరీ ఈ ఎయిర్ అంబులెన్స్ బుక్ చేసినట్లు వెల్లడైంది. సంజయ్ తో పాటు అతడి భార్య అర్చన, మరో కుటుంబ సభ్యుడు, ఒక వైద్యుడు, ఒక పారామెడికల్ ఉద్యోగి, 2 పైలట్లు ఎయిర్ అంబులెన్స్ లో వెళ్లారు. సోమవారం రాత్రి జరిగిన ప్రమాదంలో వీరంతా మృతి చెందారు. రాంచీ నుంచి బయలుదేరిన కొంత సమయం తర్వాత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల పైలట్లు ఎయిర్ అంబులెన్స్ ను కోల్కతాకు మళ్లించాలనుకున్నట్లు డీజీసీఏ పేర్కొంది. రాత్రి 7:34 సమయంలో ఏటీసీతో సంబంధాలు కోల్పోయింది. కాసేపటికే ఈ ఎయిర్ అంబులెన్స్ కుప్పకూలిందని డీజీసీఏ తెలిపింది. Officials have reached at this location. This is the office of Redbird Airways. బాధితుడు సంజయ్ కుమార్ ను రాంచీ నుంచి ఢిల్లీకి తరలించేందుకు రెడ్ బర్డ్ ఎయిర్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన బీచ్ క్రాఫ్ట్ C90 ఎయిర్ అంబులెన్స్ ను బుక్ చేసింది. ఇది కూలిపోయిన ఘటనపై ఏఏఐబీ దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీలోని రెడ్ బర్డ్ ఎయిర్వేస్ ఆఫీసులో అధికారులు సోదాలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లు సీజ్ చేశారు. The office of Redbird Airways. Officials have reached at this location. This is the office of Redbird Airways.